మరొక వైసీపీ ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులు గారు జనసేన పార్టీలో చేరబోతున్నారా అనేది చాలామంది ఆసక్తికరంగా వస్తున్నటువంటి సోషల్ మీడియా వార్తలు, మీడియాలో వస్తున్నటువంటి వార్తలు కూడా. గతంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా గెలిచి ఆయన అన్ని పార్టీలను టచ్ చేశారు. అటు కాంగ్రెస్ పార్టీ, అటు ప్రజారాజ్యం, టీడీపీ, వైఎస్ఆర్సీపీ అన్నిటి దగ్గరికి వెళ్ళి ఆయన రావటం అయితే జరిగింది. ఆయన మెగా కుటుంబానికి కూడా అత్యంత దగ్గరగా ఉంటారు. రామచంద్రాపురం అటు ఈస్ట్ గోదావరిలో ఆయనకి బలమైనటువంటి బలం కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఒక సామాజిక వర్గానికి చాలా ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళకి బలమైనటువంటి నాయకుడిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ముఖ్యంగా ఏ పార్టీ వచ్చినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఆయన రాజకీయంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి వ్యక్తిత్వం కూడా. అయితే ఆయన రీసెంట్‌గా అసెంబ్లీలో కౌన్సిల్‌కి సంబంధించినటువంటి ఆవరణలో పవన్ కళ్యాణ్ గారిని కలవటం, ఆయనతో ఫోటో తీసుకోవటం, ఏంటి తిరుమూర్తులు గారు ఎలా ఉన్నారు అని మాట్లాడటం కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. అంటే గతంలో చాలా సంవత్సరాల నుంచి తోట తిరుమూర్తులు గారు జనసేనలోకి రాబోతున్నారు, వస్తున్నారు, చర్చలు జరుగుతున్నాయి అనేది గతంలో వచ్చినటువంటి వార్తలు. అయితే ఆయన ఎప్పుడూ ఇంతవరకు బయటకు వచ్చి మాట్లాడలేదు. కానీ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా మెగా ఫ్యామిలీని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ బహిరంగంగా వచ్చి ఆయన విమర్శించినటువంటి సందర్భం పెద్దగా లేదనే అనుకోవాలి. సో పవన్ కళ్యాణ్ గారు గతంలో వస్తానన్నా కూడా ఆయన్ని వెయిట్ చేయించినటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. రీసెంట్‌గా ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి 5 ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసి బయటకు వచ్చి వాళ్ళు కొంతమంది టీడీపీలోకి, కొంతమంది ఇతర పార్టీలోకి వెళ్ళడం కూడా చూసాం. అయితే ఇప్పుడు తోట తిరుమూర్తులు గారు కూడా వస్తే ఇక ఈస్ట్ వెస్ట్ గోదావరిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమంటారు తడిగుడ్డ వేసుకొని కూర్చోవడం అయిపోయింది. ఇంకా మొత్తం ఇక్కడతో వాళ్ళు ఏదో ఒక మూల కూర్చుని ఇంక ఏం చేయాలో చేయలేనటువంటి పరిస్థితికి అయిపోతుంది. సో తోట తిరుమూర్తులు గారు కనుక జాయిన్ అవుతారా లేదా, ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలు ఏంటి, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో తీసుకుంటారా, శిరోమండలం కేసులో కొన్ని ఆయన మీద వచ్చినటువంటి వార్తల గురించి కావచ్చు, అసలు నిజాల గురించి కావచ్చు, వీటిలన్నిటి గురించి కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి నిజంగా జనసేన పార్టీలో జాయిన్ అవుతారా? జాయిన్ అయితే కనుక ఇప్పటి వరకు ఎందుకు లేట్ అయింది? ఆయన ఇప్పటికే చాలామంది అనుకుంటున్నటువంటి పరిస్థితి ఆయన ఎప్పుడో రావాల్సింది కానీ రాలేదు, ఇప్పుడు వస్తారని పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానిస్తారా? అసలు ఏం జరుగుతుంది? అసలు ఆయనకు ఉన్నటువంటి ఆయన ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు? అంత ఆత్మీయంగా వాళ్ళకు ఉన్నటువంటి జరిగినటువంటి చర్చలు ఏంటి అనేది కూడా చూడాలి. సో ఏదేమైనా సరే తోట తిరుమూర్తులు గారు జనసేనలోకి వస్తారా రారా అనేది అయితే క్లారిటీ అయితే లేదు. కానీ వస్తారని అయితే ఎప్పటి నుంచో అనుకున్నటువంటి పరిస్థితి. రీసెంట్గా అసెంబ్లీ ఆవరణలో జరిగినటువంటి చిన్న మీట్తో ఇది మళ్ళీ తెరపైకి వచ్చిందని మాత్రమే అనుకోవాలి.